ఈ మధ్యకాలంలో ప్రకృతి మనపై కన్నెర చేసినట్టు కనిపిస్తుంది. మన దేశం నలువైపులా అనేక విపత్తులు వణికించాయి. వైనాడ్లో కొండచెరలు విరుచుకుపడి అనేక మంది ప్రాణాలు విడిచారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశాలలో ఆకస్మిక వరదల వల్ల ఊళ్లు కొట్టుకుపోయాయి. రెమాల్ తుఫాన్తో ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకులా కంపించాయి. బిఫర్జాయ్ తుఫాన్తో అనేక నగరాలు విలవిల్లాడిపోయాయి. ఇలా అనేక విపత్తులు మన దేశాన్ని అతలాకుతలం చేశాయి. వీటన్నిటికీ కారణం మానవ చేష్టల వల్ల వచ్చే మార్పులు ప్రకృతి ప్రకోపానికి దారితీస్తున్నాయి. ఈ ప్రకృతి ప్రకోపం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని, భవిష్యత్తులో మరిన్ని విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతూ అంతరిక్షాన్ని సైతం అవపోసన పడుతూ గ్రహాలను సైతం చుట్టి వస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు తలవంచక తప్పదు. అసలు తప్పెవరిది? మనిషిదా లేక ప్రకృతిదా? మనిషి తాను అభివృద్ధి చెందుతున్నానన్న గర్వంతో తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నాడు. మనిషి విచ్చలవిడిగా విడుదల చేస్తున్న విష రసాయనాల వల్ల పెచ్చరిల్లిన భూతాపం అనేక పెను విపత్తులు సంభవిస్తున్నాయి. హిమశైలాలు చిగురుటాకులా కంపిస్తూ అనేక జల విలయాలకు కారణమవుతున్నాయి. ప్రకృతి నుంచి మానవుడు ఎంతో కొంత నేర్చుకోకపోతే భవిష్యత్తులో అనేక ప్రకృతి వైపరీత్యాలకు మనిషి తలవంచక తప్పదు. తాను బ్రతకాలంటే ముందు ప్రకృతి బతకాలన్న విషయాన్ని గ్రహించి పంచభూతాలకు స్వేచ్ఛనివ్వాలి. పరిసరాల పరిశుభ్రత, ప్రకృతిలోని జీవజాలానికి మనం హాని కలిగించకుండా ఉంటే వాటి వల్ల కలిగే మేలు మనకి ప్రాకృతిక ఉపద్రవం నుంచి విముక్తిని కలిగిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, సీడ్ బాల్ ప్లాంటింగ్ చేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి, వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇలా మీకు నచ్చినవి చేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వండి.